షాజాన్ జై తెలంగాణ, జై కేసీఆర్. రైతుల ఐక్యత, రైతుల ఐక్యత. రైతేడ్చిన రాజ్యం బాగుపడదు, ఎద్దేడ్చిన వ్యవసాయం బాగుపడదు. ఒకరోజు ఎవరైనా అన్నం పెడితే అన్నదాత సుఖీభావ అంటారు. అట్లాంటిది ప్రతిరోజు ఈ దేశానికి, ఈ దేశ ప్రధానికి, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి, మనందరికీ అన్నం పెట్టే రైతులు బాగుండాలని చెప్పి ఆ రోజు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి రైతుల మిత్రుడై రైతు బంధిస్తే ఈ హిట్లర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రైతుల ద్రోహిగా ఉన్నాడు. కేసీఆర్ రైతు బంధిస్తే ఈయన ఈ రేవంత్ రెడ్డి బూతు బంద్ అయిపోయాడు రైతుల పాలిట అని చెప్పి సందర్భం తెలియజేస్తూ ఉన్నాం. రైతుల పాలిట ఒక హిట్లర్గా మారాడు. ఆ రోజు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ రాష్ట్రం బాగుండాలంటే, రాష్ట్రంలో రైతులు బాగుండాలని చెప్పి రైతులకు రైతు బంధు, ప్రతి పంటకు రైతు బంధు, రైతులకు 24 గంటల ఉచిత కరెంటు, రైతుల కళ్ళలకే కొనుగోలు కేంద్రాలు తీసుకుపోయి అక్కడ కొనుగోలు చేసి రైతుల చివరి గింజ వరకు ప్రతి సంవత్సరం 10 సంవత్సరాలు కొన్నటువంటి ఈ దేశంలో ఏదైనా ముఖ్యమంత్రి ఉందంటే తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్. 7,776 కొనుగోలు కేంద్రాలను పెట్టి ప్రతి గ్రామంలో ప్రతి వడ్ల గింజను కొన్నాడు, ప్రతి మక్కల గింజను కొన్నాడు. ఇవాళ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆ రోజు చెప్పిండు రైతు బంధు 10,000 ఇస్తా, రైతు బంధుకు రామ్ 24 గంటలకు కరెంట్ గాయప్ అయిపోయింది, 11 గంటలే వస్తూ ఉంది. రైతుల కొనుగోలు లేక వచ్చి నానిపోయినాయి. రైతులకు గోనె సంచి ఇయ్యలే, రైతులకు అమాలీలు లేరు, లారీలు లేరు, వడ్లు తీసుకుపోయేటోళ్ళు లేరు, మొత్తం నాని. ఇయ్యాల ఏ రోడ్ల మీద చూసినా రైతుల వడ్లు మొక్కలు. 33 రకాల సన్నాలు ఇస్తా అని చెప్పి దిగుబడి తక్కువ వచ్చే 7 సన్నాలు మాత్రమే ఇస్తూ ఉన్నాడు. ఇవాళ చివరికి సిగ్గుచేటైన విషయం ఏంటంటే ఈ రాష్ట్ర క్యాబినెట్ నిన్న కూర్చొని వాళ్ళు మేము కేంద్రం కొంటే ఎంత కొంటే గంతే కొంటామని చెప్పి తీర్మానం చేశారు. బిడ్డ నేను రైతులు వదిలిపెట్టరు. కేంద్రం కొనేది కాలం చారణ మాత్రమే. బారాన రాష్ట్ర ప్రభుత్వం కొనాలి. 10 సంవత్సరాలు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎట్లా కొన్నాడో గట్ల కొనాలి. ఎట్లా కొనవో చూస్తాం, ఎట్లా కొనవో చూస్తాం. నీ ఇంటిని వస్తే వడ్లు పోస్తామన్నాం. బీఆర్ఎస్ పార్టీ రైతులందరూ కలిసి మేము ఉద్యమిస్తాం రైతుల కోసం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. రైతుల పాలిట హిట్లర్గా మారిండు, ఉద్యోగస్తుల పాలిట హిట్లర్గా మారిండు, నిరుద్యోగుల పట్ల హిట్లర్గా మారిండు, చివరికి మీడియా మిత్రుల పైన కూడా హిట్లర్గా మారిండు. మాట్లాడితే కేసు పెడతా ఉన్నాడు, నడిస్తే కేసుతో పెడతా ఉన్నాడు, యూట్యూబ్లో వేస్తే కేసు, ట్విట్టర్లో పెడితే కేసు, స్టేటస్లో పెడితే కేసు, సోషల్ మీడియాలో మాట్లాడితే కేసు. ఇది ఇందిరమ్మ రాజ్యం కాదు, హిట్లర్ రాజ్యంగా మార్చాడు. ఇందిరమ్మ ఎమర్జెన్సీగా ఈ రాష్ట్రాన్ని మార్చాడు. ఏదైనా నీ రైతు బంధు 3 సార్లు ఉద్దరబెట్టినాం, ఆర్మూర్లో సిద్ధులగుట్ట మీద కొట్టేసినాం, బాసరకోయి బాసర అమ్మవారి మీద కొట్టేసినాం, యాదగిరిగుట్టకోయి యాదగిరిగుట్ట మీద కొట్టేసినాం, నరసింహస్వామి మీద, రాష్ట్రంలో ఉన్న దేవుళ్ళ మీద అంత కొట్టేసినాం. రైతు బంధు రాకనే పాయే. మళ్ళా వేస్తా అంటాం. 3 సార్లు బాకున్న బిడ్డ నిన్ను వదిలిపెట్టే ప్రసక్తి లేదు. రైతులకు మోచేతులకు బెల్లం పెట్టి ఇయ్యాల నువ్వు కొనుగోలు చేస్తలు చెయ్యని కరాఖండిగా చెప్పినావు. చెయ్యి అంటే నిన్ను వదలం. గల్లా వట్టి కాంగ్రెస్ నాయకులను ఉరికిచ్చి కొట్టి కొనిపిస్తాం. ఒకవేళ కొనకపోతే మీ ఎంటబడి ఆ వడ్లను, మక్కలను, జొన్నలను తీసుకొచ్చి కాంగ్రెస్ నాయకుల ఇళ్లలో కుమ్మరిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. కేసీఆర్ ఇచ్చే జంగ్ సైరన్లో పాల్గొని 4 కోట్ల మంది ప్రజలతో రేపు ఉద్యమం ఇస్తాం రైతుల కోసం అని చెప్పి తెలియజేస్తాను. ఇలా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు చెప్పారు, ఎట్టి పరిస్థితుల రైతులకు బాగున్న రుణమాఫీ వసూలు చేస్తాం, నువ్వు ఇవ్వాల్సిన బోనస్ కూడా వసూలు చేస్తాం, లెక్కలు రాస్తూ ఉన్నాం, రైతుల లెక్కల్లో ఉంటాయి. ఇవన్నీ ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఇలా ఏమైందా నీ హామీలు? ఎన్నికల ముందు నువ్వు ఏమి ఇచ్చినావు హామీలు? కేసీఆర్ వడ్లు కొట్టలేడు, నేను సన్న వడ్లు కొట్టా అని చెప్పినావు. సన్న వడ్లు ఏమైనా అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నా. రైతులకు ఎన్ని కష్టాలు ఇవ్వాలా? రైతు బంధు రాకపోయే, రైతు రుణమాఫీ లేకపోయే, వడ్లు కొనుగోలు చేయకపోతివి, మక్కలు సమయంలో కొనకపోతివి, రావాల్సిన ఉద్దెలు రాకపోయే. ఇవాళ ఇన్ని ప్రాబ్లమ్స్ రండి అనిపిస్తుంది. ఇవాళ ఇన్ని రకాల అష్ట కష్టాలు పడి పండించిన పంటకు కొనుగోలు లేకపోగా రేపు రానున్న రోజుల్లో మళ్ళీ మీరు ఏమని చెప్పారు? రేపు
కొనుగోలు చెయ్యం. మీరు కొనేది ఎంతనయ్యా? చారానా? బడే బాయ్ చోటే బాయ్, బడే బాయ్ మాషా అల్లా, చోటే బాయ్ సుబాన్ అల్లా. 71 సార్లు పోయినావు. రైతుల కొనుగోళ్ల గురించి ఎప్పుడైనా పోయినా మాట్లాడినా అని ఒక లెటర్ కానీ ఎక్కడైనా ప్రెస్ మీట్లో 71 సార్లు ఢిల్లీ నుంచి మాట్లాడినావా అని చెప్పి ఇట్లా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అడుగుతా ఉన్నా నేను. ఆర్మూర్ రైతుల పక్షాన, నిజామాబాద్ జిల్లా రైతుల పక్షాన మేము అడుగుతా ఉన్నాం. ఆ రోజు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కమర్షియల్ పంట అయిన ఎర్ర జొన్న రైతుల డబ్బులు ఈ ప్రాంతంలో వ్యాపారస్తులు ఇవ్వకపోతే ప్రభుత్వానికి సంబంధం లేకున్నా రైతులు బాధపడుతున్నారు, రైతులు ఆగమవుతున్నారు అని చెప్పి ఆ రైతుల కోసం ఎర్ర జొన్న రైతుల డబ్బులు 2015 సంవత్సరంలో ఆ రోజు నేను 9 రోజులు ఆమరణ దీక్ష చేస్తే కేసీఆర్ గారు స్వయంగా వచ్చి కాల్పులు జరిగిన రైతులను పరామర్శించి 13 కోట్ల రూపాయలు ఇచ్చిన దమ్మున్న ముఖ్యమంత్రి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా.